క్రీస్తునందు ప్రియమైన వారులారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్థుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించును గాక. నేటి దిన ధ్యానాంశము మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయము 12వ వచనం. తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయాను గనుక వారందరూ విభ్రాంతి నొంది మనమిలాంటి కార్యములను ఎన్నడూ చూడలేదని చెప్పుకొంచు దేవుని మహిమపరిచిరి. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. పక్షవాయు గలవాణ్ణి ఇంటి పైకప్పు మీద నుంచి కిందకి దింపినప్పుడు ఆ పక్షవాయు గలవానితో యేసు ప్రభువారు నీ పాపములు క్షమింపబడి ఉన్నాయి అని చెప్పినప్పుడు అక్కడున్న శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువారిని దైవదూషణ చేస్తున్నాడు అని ఆయనను నిందలు మోపటం, దానికి ప్రభు నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని చెప్పటం సులువ, నీ పరుపెత్తుకొని నడువు అని చెప్పటం సులువ అని వారిని ప్రశ్న అడిగి ఆ పక్షవాయు గలవాడిని నీవు లేచి నీ పరుపెత్తుకొని వెళ్ళు అన్నప్పుడు వాడు వెంటనే లేచి తన పరుపెత్తుకొని వారి మధ్య నడిచి వెళ్ళటము అక్కడున్న ప్రజలు చూస్తారు. ఇక్కడ మార్కు భక్తుడు వారి యొక్క రియాక్షన్స్ను కూడా రాస్తున్నాడు. ఒకటి, వారి స్పందన 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి, వారి ఎక్స్ప్రెషన్ అంటే వారి ముఖ కవలికలు. 2, వారి చేష్టలు. మొదటిది వారి ముఖ కవలికలు ఎలాగుంది అని అంటే మార్కు భక్తుడు ఇక్కడ రాశాడు, విభ్రాంతి నొంది. వారు విభ్రాంతి నొందారు. లైక్ అమేజ్డ్, ఇంగ్లీష్ వర్షన్లో మనం కానీ చూసుకుంటే అమేజ్డ్. వారి ముఖము యొక్క కవలిక విభ్రాంతి అనగా ఎట్లా అనే దానికి పక్కన వివరణ ఇచ్చాడు. ఏమనంటే మనము ఇలాంటిది ఎన్నడూ చూడలేదు అంటే వారి యొక్క ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం ఏంటంటే వారి జీవితంలో అలాంటి అద్భుతాన్ని వారు చూడలేరు. 2 రకాలు అంటే 2 విధాలుగా దీన్ని చూడాలి. ఎందుకు వాళ్ళంతా ఆశ్చర్యపోయారనంటే పక్షవాయువు వచ్చిన వారు కోలుకోవటం అన్నది అసాధ్యం. ఒకవేళ కోలుకున్నా ఇట్ టేక్స్ టైం. ఫిజియోథెరపీ అంటారు, 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 కూర్చొని పెట్టి నడిపించాలంటారు, స్లోగా వస్తుంది అంటారు, అప్పుడే రాదండి అంత టైం పడుతుంది అంటారు. కానీ వీరు చూసిన ఈ అద్భుతం ఎలాంటిదంటే ఇన్స్టంటేనియస్గా ఆ నిమిషంలోనే ఆ పక్షవాయు గలవాడు లేచి నార్మల్గా నడిచేయటం అన్నది ఖచ్చితంగా వారు ఎప్పుడు చూచి ఉండని ఒక అంశం. పలుమార్లు మనం మాట్లాడుకుంటూ వచ్చాం. యేసయ్య 2-3 సందర్భాల్లో స్వస్థపరిచినప్పుడు ఎవరు కూడా రికవరీ టైం తీసుకోలేదని మాట్లాడుకున్నాం. స్వస్థపరచబడిన తర్వాత గ్యాప్ తీసుకున్నది లేదు. నార్మల్గా వాళ్ళు అయిపోయారు. ఇది సైన్స్ మేధోశక్తికి అందని ఒక ప్రక్రియ. అది వారి యొక్క మొదటి ఎక్స్ప్రెషన్. 2వ ఎక్స్ప్రెషన్ కానీ మనం గమనించుకుంటే వారు దేవుణ్ణి మహిమపరిచిరి. ఇట్లాంటిది మనం ఎప్పుడు చూడలేదు, ఇలాంటి కార్యం చేసింది దేవుడు అని వారు దేవుణ్ణి మహిమపరిచినట్టుగా మార్కు భక్తుడు ప్రస్తావన చేస్తున్నాడు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. సిచ్యువేషనల్
ప్రైజింగ్ అంటారు. పరిస్థితిని బట్టి ఆరాధించుట, పరిస్థితిని బట్టి స్తుతించుట. వారు దేవుణ్ణి మహిమపరచటానికి వెనక ఉన్న కారణం అద్భుతం. కానీ క్రైస్తవుడు దేవుణ్ణి స్తుతించటానికి ఉండవలసిన కారణము ఆయనను బట్టే. ఆయన మన దేవుడై ఉన్నాడంతే. ఆయన మన జీవితాల్లో అద్భుతాలు చేశాడా చేయలేదా మనకు అనవసరం. హీ ఈజ్ గాడ్ అండ్ హీ కేమ్ అస్ టు రిడీమ్ అస్. ఆయన మన దేవుడు, ఆయన మనల్ని విడిపించడానికి వచ్చారు అంతే బస్. అంతకుమించి వేరే అంశమే లేదు అక్కడ. దాని గురించి వేరే థాటే లేదు. ఖచ్చితంగా మనము దేవుణ్ణి మహిమపరచాలి ప్రతి స్థితిలోనూ, ప్రతి పరిస్థితిలోనూ. కానీ వాళ్ళేం చేశారంటే ఆ క్షణానికి దేవుణ్ణి మహిమపరిచి, ఆ తర్వాత ఈ గుంపులో వాళ్ళే కొన్నాళ్ళకి ఆయన సిలువ వేయండి అన్నవారు కూడా ఉన్నారు. సో అందులో మనం సందేహించాల్సిన అవసరం ఏం లేదు. కానీ వారి ఎక్స్‌ప్రెషన్స్ ఒకటేమో విభ్రాంతి నుండితే, రెండోదేమో పరిస్థితికి తగినట్టుగా దేవుణ్ణి మహిమపరిచే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. క్రైస్తవుడు పరిస్థితికి తగినట్టుగా దేవుణ్ణి మహిమపరచకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన నామాన్ని మహిమపరచాలి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపాభాగ్యం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.